కొన్నిసారి మాటల కన్నా బుల్లెట్లే చాలా ఫాస్ట్గా ఉంటాయి. హలో. హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. త్యాగం చేయలేదు, బిజినెస్ చేశాను. డీల్ ఏంటి? ఒక మర్డర్ చేయాలి. నా బిజినెస్ అది. ఫోటో మెయిల్ చేస్తాను, మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను. పని ఎప్పుడు? ఈ ఆదివారం లోపు కంప్లీట్ కావాలి. ఏంటో ఈ కళ. రమేష్ గారిని పరిగెత్తించి చంపాను, ఎదిరింటి అమ్మాయిని చంపాను, మళ్ళీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఏంటో పిచ్చి పిచ్చిగా ఉంది కదా. అవును, రమేష్ గారి కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది కదా, వెళ్ళాలి.
మే ఐ కమ్ ఇన్ సార్? ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. ఆకాష్. దిస్ ఇస్ ప్రసాద్. ప్లీజ్ టేక్ యువర్ సీట్ ఆకాష్. థ్యాంక్ యూ. రెజ్యూమ్ సార్? ఆకాష్, you got 92% in the 10th class, 94% in the intermediate. మరి బీటెక్ వచ్చేసరికి 64% వచ్చింది ఎందుకని? సార్ 10th ఇంటర్లో బుక్స్లో ఉన్నది ఉన్నట్టు రాశాను. బీటెక్లో చదివింది అర్థం చేసుకుని రాశాను. అదే డిఫరెంట్. బీటెక్లో కూడా బుక్స్లో రాయొచ్చు కదా? ఉన్నది ఉన్నట్టుగా రాయడానికి నేను ఎందుకు సార్? జిరాక్స్ మిషన్ సరిపోతుంది సార్. గుడ్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ది కంప్యూటర్? చార్లెస్ బాబేజ్. ఆకాష్, ఎందుకు ఎప్పుడు అందరూ ఫాదర్ ఆఫ్ నేషన్, ఫాదర్ ఆఫ్ మ్యాథ్స్, ఫాదర్ ఆఫ్ సైన్స్, ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అంటారు? ఎందుకు మదర్ ఆఫ్ కంప్యూటర్, మదర్ ఆఫ్ సైన్స్ అని అన్నారు? అప్పట్లో ఇంకా లేడీస్ రిజర్వేషన్ లేదు. నీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా? సార్ ఈ రోజులో ఫేస్బుక్ అకౌంట్ మెయింటైన్ చేయిందా సార్? రోజు అద్దంలో ఫేస్ చూసుకోవడం మర్చిపోతారేమో కానీ ఫేస్బుక్ అకౌంట్ చూసుకోవడం మర్చిపోరు సార్. ఓకే ఆకాష్, నేను నీకు పజిల్ ఇస్తాను. యూ షుడ్ ఆన్సర్ ఇట్. యా ష్యూర్, ఐమ్ రెడీ. ఈ డాట్స్ అన్ని కవర్ చేస్తూ విత్ ఇన్ 4 lines లో డాట్స్ కవర్ కావాలి. యా ష్యూర్. ఓకే, గుడ్. వన్ మోర్ పజిల్. యా, ఐమ్ రెడీ సార్. ఎందుకు 3? 5 కదా? కెన్ ఐ షో ఇట్? యా షూర్. Twelve 6 letters, 6 3 letters, 10 3 letters. ఓకే, 5 కూడా కరెక్టే కదా? మీకు 5 కరెక్ట్, నాకు 3 కరెక్ట్. ఈ జాబ్కి నేను నిన్నే ఎందుకు తీసుకోవాలి ఆకాష్? సార్ నా జాబ్ ఇంకెవరు చేయలేదు కదా సార్, సో నన్నే తీసుకోవాలి. ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఇంటర్వ్యూ మీరే చేశారు కదా సార్, మీరే డిసైడ్ చేసి చెప్పండి. గుడ్, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావే. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసావు. ఎప్పుడు ఇలాగే ఉంటాను. ఓకే ఆకాష్, ఐమ్ డన్ విత్ యువర్ ఇంటర్వ్యూ. Nice talking to you. We will send you offer letter. ఆఫీస్ వచ్చింది సార్. ఇమాజినేషన్లో ఇరుగు తీసినట్టు ఇరుగుదేయాలి ఇప్పుడు కూడా. ఎంతసేపు వెయిటింగ్ నీకోసం? కల్లో నేను చంపి రియాలిటీకి వచ్చేసరికి టైం పట్టిందిరా. నీ కల్లోకి నేను రావటం ఏంట్రా? నువ్వేంట్రా, మీ బాస్ గడు కూడా వచ్చాడు. ఆడెందుకు వచ్చాడ్రా నీకు? ఆడు పెద్ద ఎదవరాడు. నాకు తెలుసురా. తొందరగా నడు. ఆడిని ఆడుకుంటా చూడు. ఏంట్రా ఆఫీసు? చా, అసలు ఇది ఆఫీసారా? కొంచెం జాగ్రత్తగా చేయరు ఇంటర్వ్యూ. నీలాంటి అదోకే ఇచ్చినప్పుడు నాకు ఇవ్వడంట్రా. మే ఐ కమ్ ఇన్ సార్? Please come in. హాయ్. Hi. ఆకాష్. This is Prasad. Please take your seat, Akash. దిస్ ఈజ్ మై రెజ్యూమ్. Okay. Okay, Akash. Shall we start interview? ప్లీజ్ సార్. ఓకే ఆకాష్, నీకు ఒక టాస్క్ కంప్లీట్ చేయమని ఇచ్చాను. విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయలేకపోయావు. సో Okay, వాట్ sir. యూ విల్ డూ? ఐ డూ మై లెవెల్ బెస్ట్. ఓకే, స్టిల్ యూ ఆర్ అనేబుల్ టు కంప్లీట్. దెన్ సార్ డెడికేషన్తో కష్టపడి పని చేసినప్పుడు ఫెయిల్యూర్ అంటూ ఉండదు సార్. సో యువర్ సో కాన్ఫిడెంట్. ఓకే, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మహాభారతంలో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాడు గెలవాలని. చాలా కష్టపడ్డాడు కూడా, బట్ స్టిల్ దాంట్లో ఓడిపోయాడు. ఏమంటావు? అది మహాభారతం సార్. ఓకే ఆకాష్, ఇప్పుడు చెప్పు, సక్సెస్ని మేనేజ్ చేయడం కష్టమా, ఫెయిల్యూర్ని మేనేజ్ చేయడం కష్టమా? ఆబ్వియస్లీ సక్సెస్. ఎందుకంటే సక్సెస్ రావడం చాలా కష్టం,
నో, యువర్ రాంగ్. ఏంటి వీడు సక్సెస్ మేనేజ్ చేయడం కష్టం కాదంటాడు. తెంగరాడు. ఇంటి దగ్గర పెళ్ళంగాని కొట్టింది ఏంటి వీడిని. తెక్కగా మాట్లాడుతున్నాడు. తెక్కన చూడు ఆకాష్, సక్సెస్ని ఎవరైనా మేనేజ్ చేస్తాడు. ఫెయిల్యూర్ మేనేజ్ చేయడమే చాలా కష్టం. నువ్వు ఎవరికి స్టార్ట్ చేసినా యువర్ ఫస్ట్ ఆప్షన్ ఈస్ ఫెయిల్యూర్. సో నువ్వు ఫెయిల్యూర్ని మేనేజ్ చేయగలిగితే సక్సెస్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ. అంటే మీకు ఓడిపోయేవాడు కావాలా? కాదు, పోరాడేవాడు కావాలి. ఓకే ఆకాష్, మూవీస్ చూస్తావా? ఎస్ సార్, చూస్తాను. రీసెంట్గా ఏ మూవీస్ చూసావు? నేను ఏమ్మాయి చేసావే, ఇన్సెప్షన్ 2 చూశాను. ఏం చేసావు, ఏం నచ్చింది? ఏమ్మాయి చేసావు కంప్లీట్లీ యూత్ సబ్జెక్ట్ సార్. ఒక మేల్ ఫీమేల్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ని బేస్ చేసుకు తీసిన సినిమా. బాగుంది. వాట్ ఎవర్ ఇన్సెప్షన్? ఇన్సెప్షన్ చాలా బాగుంది, కానీ నాకు అర్థం కాలేదు. మరి అర్థం చేసుకుని ట్రై చేయలేదా? సార్, అర్థం కాని దాని గురించి అర్థం చేసేందుకని అర్థం చేసుకోలేదు సార్. అంటే రేపు నీకు వర్క్లో కూడా అలాగే వస్తే వదిలేస్తావా? సార్, అది వేరు ఇది వేరు సార్. ఓకే, పెళ్ళం కూడా ఇన్సెప్షన్ మూవీ లాంటిదే. అవునా? చూడటానికి బాగానే ఉంటుంది కానీ ఏం అర్థం కాదు. సార్, నాకు పెళ్లి కాలేదు సార్. పెళ్ళి అయితే నీకు ఇన్సెప్షన్ మూవీలే. చూడు ఆకాష్, నీకు చిన్నయ్య సూరి స్టోరీస్ తెలుసా? సార్, నేను చదివింది బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ సార్. ఇప్పుడు నేను చేయబోయే జాబ్ సాఫ్ట్వేర్ జాబ్. కానీ చెన్నై సూరికి సంబంధం ఏంటి సార్? అయినా సాఫ్ట్వేర్ జాబ్లో పద్మవ్యూహంలో ఉన్న అభిమన్యుడికి కానీ చెన్నై సూరి కథలతో ఏంటి సార్ లింక్? చూడు ఆకాష్, నువ్వు చేసింది మెకానికల్ ఇంజనీరింగ్, రేపు నువ్వు చేసేది సాఫ్ట్వేర్ జాబ్. ఈ రెండు కూడా సంబంధం లేదు కదా. ప్రపంచంలో చాలామంది వాళ్ళు చదివే చదువుకి వాళ్ళు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. చదువు జ్ఞానాన్ని నేర్పిస్తుంది, ఉద్యోగాన్ని ఇవ్వదు. ఓకే ఆకాష్, హౌ ఆర్ యూ ఫీలింగ్? కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది సార్. ఓకే, ఎంత సార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? యాజ్ పర్ కంపెనీ నామ్స్. ఓకే ఆకాష్, యువర్ ఇంటర్వ్యూ ఇస్ డన్. ఓకే, HR will get back to you. ఓకే సార్. ఇమాజినేషన్ ఒకలా ఉంది, డ్రీమ్ ఇంకోలా ఉంది, రియాలిటీ నాకు అస్సలు అర్థం కావట్లేదు. అంతేరా జీవితం అంటే. అసలు ఏం జరుగుతుందిరా? డ్రీమ్ దానికి నచ్చినట్టుగా ఉంటుంది, ఇమాజినేషన్ నీకు నచ్చినట్టుగా ఉంటుంది, రియాలిటీ ఎలా ఉంటుందో తెలియదు. ఎప్పుడు ఊహల్లో ఉన్నంత అందంగా ఉండే జీవితం. నీ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండు, నీ ఊహలు నిజం చేసుకునేంత వరకు. ఇట్స్ నాట్ ఎ మెసేజ్, ఇట్స్ ఎ ట్రూత్.